ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్వలాభం కోసమే చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకు మంచి చేయడానికి కాదని విమర్శించారు మాజీ మంత్రి కన్నబాబు. తనపై ఉన్న కేసులను అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొట్టివేపించుకుంటున్నారని ఆరోపించారు. అప్పట్లో తనపై ఉన్న లిక్కర్ స్కామ్ కేసులను ఇప్పుడు వైసీపీ నేతలపై తోస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 560 రోజులలో ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టించే కార్యక్రమం కాదు. అసలు శాంతి భద్రతను కాపాడాలి. ఫ్రెంట్ కేసు, ఎన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇలా చాలా కేసులు ఉన్నాయి. అసైన్డ్ భూములు కుంభకోణం ఇవన్నీ జరిగినాయి. అధికారులు బెదిరించి మళ్ళీ కోర్టులో కొత్త వాంగ్మూలాలని ఫైల్ చేస్తూ ఉన్నారు. అది 2 రాజ్యాంగాల్లో భాగం. ఏదో విధంగా ఈయన చాలా సచ్చేది అనిపించుకోండి. ఈయన కేసులు అయితే బయట తెచ్చుకోవడం, లేదంటే ఏదో రకంగా బయటపడడానికి ప్రయత్నం చేయడమే తప్ప కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల ముందు నేను నిరపరాధాన్ని వాదించే విధంగా ఇంతకుముందు నుంచి కూడా చర్చలు ఎప్పుడు జరగలేదని అర్థమవుతుంది. ఈ ప్రభుత్వ మధ్యాహ్న విధానం అక్రమ కేసులో ఆయన ఇచ్చాడు పిటిషన్, ఫైల్ చేసింది ఆయన. ఇప్పుడు ఆయన వచ్చి ఈ దీంట్లో ఒక అబద్ధపు వాంగ్మూలం ఇస్తారు. అంటే ఏంటి? ఆర్మ్ ట్విస్ట్ చేసి బెదిరించో భయపెట్టో సాక్ష్యాలను కూడా మార్పు చేసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మీరు ఆ రోజు దొరికిపోయారు కాబట్టి దాని నుంచి బయటపడటం కోసమే ఈరోజు మళ్ళీ 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో కూడా ఏదో జరిగిపోయింది అనేది క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. దీనికి అది కౌంటర్ కేసు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గోని సంచులు సప్లై లేదు, కొనే నాదుడు లేడు, తేమ శాతం పెరిగిపోయిందని చెప్పి మిల్లర్లేమో 400-300 కట్ చేసి ఉంటా ఉంటున్నారు. అసలు మీకు చీమ కుట్టినట్టయినా ఉందా? ఎందుకు గాలి వదిలేశారు రైతుల్ని? మీకు టెక్నాలజీ తర్వాత వాడుతుంది, కానీ ముందు అసలు రైతు బతుకు తిరిగి దెబ్బతీయకండి. ముందు అది పండించింది కొనండి. అరటి కొనరు, అరటి రైతులు నాశనం అయిపోయారు, ఉల్లి రైతులు నాశనం అయిపోయారు, మిర్చి రైతులు నాశనం అయిపోయారు, పత్తి రైతులు నాశనం అయిపోయారు. ఇప్పుడు మొక్కజొన్న రేటు పడిపోయింది. 2300 క్వింటాల్ ఉన్నదాన్ని 1700 కూడా కొనే దిక్కులేదు. మీరు మార్కెట్తో ఒక్క సెంటర్ ఓపెన్ చేయించలేదు. ఇంకా అమరావతి ఇంకోసారి మార్చి చూస్తుంటే అసలు చాలా చాలా చిత్రంగా ఉంది. మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ భూములు కావాలి. అంటే మీకు ఎంత పెద్ద విజనరీకి ప్రభుత్వం 33,000 ఎకరాలు సేకరిస్తే అమరావతికి సరిపోతుంది, రాజధానికి సరిపోతుంది ఎలా అనుకున్నారు ఆ రోజు? నేను అడుగుతున్నా. ఇప్పుడేమంటున్నారు? 33,000 ఎకరాలతో మున్సిపాలిటీ వస్తుంది అని అంటున్నారు కదా. మరి 33,000 ఎకరాలు మున్సిపాలిటీ వస్తుంది అన్నప్పుడు మీరు అంతర్జాతీయ ప్రమాణంతో 33,000 ఎకరాల రాజధాని ఎలా కడతారు? ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.